మన సుడిగాలి గారిలాగే రోజు మీడియా ముందుకొచ్చి నానా రచ్చ చేసి హనుమన్ వచ్చాడు. ఇవాళ ఇప్పుడులాగే రొటీన్ గా సాగు కొడతాడో లేకపోతే ఏమైనా వెరైటీగా కొత్త టాపిక్ తో వచ్చాడో చూద్దాం. పాపం పవన్ కళ్యాణ్ గారు ఏదో నోరిప్పితే ఆయన మీద కూడా ఈనాడు పార్లమెంట్ మెంబర్లు ఒక దిక్కు, శాసనసభ్యులు ఒక దిక్కు. ఏటన్నా ఈ మధ్య పవన్ పాట పాడుతున్నావు, ఏంటి సంగతి? ఇదే పవన్ కళ్యాణ్ వల్లనే ఆనాడు నీతి నిజాయితీ గల నరేంద్ర మోడీ మంచి ప్రభుత్వం ఇస్తాడు అని చెప్తే ప్రజలు నమ్మి ఓటేశారు. మీ పార్టీని పంచలెత్తుకుని పారిపోయేలా చేయడుగా. స్టేటస్ గురించి మీరు ఫైట్ చేయమన్నాడు, తప్పేమన్నాడు అతను. ఈడ నా మీద కాదు ఆయన మీద కోపం చూపిస్తున్నారేంటి అంటే వీళ్ళది ఎక్కడ కూడా దౌర్జన్య కార్యక్రమం ఉన్నది. దీన్ని మేము ఎక్స్పోజ్ చేయాలి. మొన్నటిదాకా సపోర్ట్ చేసి ఇప్పుడు అపోజ్ చేస్తే తెలుగు తమ్ముడికి కోపం రాదా ఏంటి? ఇటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వాగ్దానాలకే మిగిలింది తప్పితే మొదటి వాగ్దానాలే పూర్తి కాలేదు, కొత్త వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. పాత ఒక రోత కొత్తగా వింత, అంతే కదా సార్? కనుక దీన్ని మనం ప్రజలలో తీసుకుపోవాలనేది నా ఉద్దేశం. దానికి పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఒప్పుకున్నారు. నువ్వు నాతో రోజు ఈ సోచ్ చెప్తుంది తప్ప వెళ్ళింది లేదు, ఇరగదీసింది లేదు. దీంతో పాటు ఆంధ్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆడపడుచు మీద ఈనాడు మహిళలు తిరగబడే రోజు వస్తుంది. ఆడబడుసు ఏడిపిస్తే హనుమన్న మలన్న ఇద్దరం ఊరుకోం, అంతే కదా అన్నయ్య? కేవలం తెలంగాణ ఆంధ్ర సమస్య కాదు, ఆడపడుచు సమస్య. ఈ ఆడపడుచు మీద జరిగిన సంఘటనను ఇమీడియట్ గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరున్నారో ఇమీడియట్ గా ఆ శాసనసభ్యుని అరెస్ట్ చేయాలి. అన్నయ్య గాంధీ భవన్ లో కూర్చుని కబుర్లు చెప్తే పని కాదు, డైరెక్ట్ గా బాబు దగ్గరికి పోయి నీ స్టైల్లో రెచ్చిపో. మాటికి ఆడపడుచుల గురించి మాట్లాడిన చంద్రబాబు ఆడపడుచుకు అన్యాయం జరుగుతుంటే ఇంతవరకు వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వారు నోరిప్పలే. ఎవరి తమ్ముళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉంటది కదన్నాయ్. లేదంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఇందిరాగాంధీ నుంచి ఇవాళ సోనియా గాంధీ వరకు స్పీకర్ చేసిన ఘనత, అదేవిధంగా ప్రెసిడెంట్ చేసిన ఘనత అది కాంగ్రెస్ కుంది. వారని భక్తి పాడుగాను ఛాన్స్ దొరికితే చాలు భజన చేయకుండా ఉండవుగా. ఆడపడుచు కూడా అన్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీ చూసి ఊరుకోదు. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా డైలాగ్ ఎరగదీసామన్నాయి. అదే విధంగా సుష్మా స్వరాజ్ను శాక్ చేయాలని, వసుంధర రాజీనామా చేయాలని, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, ఇది పెద్ద ఉద్యమం లాగా ముందుకు తీసుకోవాలనేది నా ఉద్దేశం. లోకల్ నుంచి నేషనల్ లో ఇంటర్నేషనల్ దాకా ఎవరిని వదలంటావా? ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికే మన లిమిటా? మనది నేషనల్ పార్టీ, గల్లీ పార్టీ? మీ పార్టీ నేషనల్ లెవెల్ నుంచి గల్లీ లెవెల్కి పడిపోయిందిలే గానీ లాంచ్ చేయి.